ఆరాధన చేసుకుందాం. మరి ఎంతో మంది ఈ సమయాన్ని క్షణాన్ని ఇక్కడ చూడకుండా మరి గతించిపోయారు, కానీ దేవాది దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుకు బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి గత వారం నుండి ఈ వారం వరకు దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుకు బట్టి దేవుడు స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలులు ఉపకారములు తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడుతున్నాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. ముందుగా దూతల్ని నడిపించి మార్గమును మన కొరకు సరళం చేస్తున్నాడు దేవుడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మనల్ని మరి కాపాడుటకు ఆయన మనందరికి కూడా మరి దూతల్ని మరి మన కొరకు ఉంచాడు. మరి అందరి బట్టి దేవుని స్తుతిస్తామండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధన చేసుకున్నాము. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరవరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరవరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో దేవుని కొనియాడే వారిగా మనం ఉండాలి. నిజంగా నీ ఆరాధన ఏ విధంగా ఉంటుంది? నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా, లేకపోతే మనుషులను ఆరాధిస్తున్నావా? మరి నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? ఒక్కసారి సమయం పరీక్షించు. నిజంగా మన సమయాన్ని వృధాగా మనము మరి చేసుకుంటున్నాము, ఎంతో సమయాన్ని. కానీ ఆ సమయంలో దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఒక్కసారి పరీక్షించుకున్నాము. దేవుని స్తుతించేవాడిగా, దేవుని గణపరిచేవాడిగా, దేవుని ప్రేమించేవాడిగా, మరి ఆయనను అత్తుకొని జీవించేవాడిగా మనం ఉండాలి. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీతిమంతుడ, నిద్రకు మా తండ్రి, సమాధానకర్తకు మా దేవ, సైన్యములకు అధిపతివకు మా దేవ, మీకే స్తోత్రాలు. మా ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రాలు. మా స్తుతులకు పాత్రుడా మీకే స్తోత్రాలు. నమ్మదగిన మా దేవ మీకే స్తోత్రాలు. ఆపత్కాలమందు ప్రభా మాకు ఆశ్రయ దుర్గంగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అవునైనా ఆపదలోని మేము మీకు మొరపెట్టినప్పుడు, ఇరుకులోని మీకు మేము మొరపెట్టినప్పుడు, విశాల స్థలంలో మాకు నేను ఉత్తరములు
దయచేసే దేవా మీకే స్తోత్రాలు. ఆపద నుండి నాయన మాకు విడుదల కలుగజేస్తున్న దేవా మీకే స్తోత్రాలు. అవును నాయన, నా తండ్రి మేము మీకు మొరపెట్టినప్పుడు దేవా, నాయన మీకు నిజముగా మొరపెట్టినప్పుడు దేవా మీరు మాకు ఉత్తరం ఇస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో తండ్రి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయన నా తండ్రి. అవును నాయన, మేము భయపడము, ఎందుకంటే మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యమును మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అవునాయన, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నాయన. మీరు లోకమును జయించి ఉన్నారు. అట్టి నాయన విశ్వాసము, అట్టి విజయమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదే కాలము ఈ విధంగా మరి మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును వచ్చి వందనాలు. అవును నాయన, ఈ సమయం ప్రభు మీ దాసుని సిలువ చట్టం మరుగుపరచు, మీ దాసుని ముఖ స్వరూపం నుండి దేవమందరితో మాట్లాడండి నాయన. మీకే స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించగల మనసులు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. మీకే స్తోత్రాలు. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగును. అవును నాయన, ఇంకా మేము విశ్వాసంలో బలపరచబడాలి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తాం ఆయన. స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి.